హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు పీపీ టాకీస్ తెలుగు. సో ఈ రోజు రివ్యూ దేని గురించి అంటే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మొత్తం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ లో చాలా మంది, కొంతమందికి లక్ వచ్చింది, కొంతమందికి అన్యాయం జరిగింది, కొంతమందికి మోసం జరిగింది, కొంతమంది మోసపోయారు, కొంతమంది మోసం చేశారనమాట. బట్ అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం రండి. సో లాస్ట్ 2 days గా ఆడుతున్న అన్ని టాస్కుల్లో కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ చాలా కష్టపడి ఆడారు. రెడ్ టీమ్ అంటే ఉన్న అన్ని టాస్క్లో కూడా రెడ్ టీమే గెలిచింది, ఇది అందరికీ తెలిసిందే. సో వాళ్ళు కష్టపడి ఆడి కెప్టెన్సీ ఫైనల్స్కి వచ్చారు. లాస్ట్గా 4 ఆడుతున్నారంట ఆ ఆటలో. సో కళ్యాణ్, ఇమాన్యుల్, రితు చౌదరి అండ్ రాము రాథోడ్. సో ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగింది అనుకుంటే ఖచ్చితంగా 200% కళ్యాణ్కి అన్యాయం జరిగింది. సెకండ్, ఇమాన్యుల్కి అన్యాయం జరిగింది. సో ఇమాన్యుల్ది పక్కన పెడితే కళ్యాణ్కి అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్ అనుకున్నాడు, సపోర్ట్ చేస్తారనుకున్నారు, కానీ వాళ్ళే వెన్నుపోటు పొడిచారనమాట. ఎందుకంటే డిమాండ్ పాయింట్ ఫస్ట్ వచ్చాడు, రావడం కళ్యాణ్ ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి డిమాండ్కి శ్రీజాకి ఒక ఆర్గ్యుమెంట్ అయింది 1:1లో. శ్రీజ ఏమో కళ్యాణ్కి సపోర్ట్ అంది, డిమాండ్ రీతుక్ అన్నాడు. బట్ లాస్ట్లో వాళ్ళిద్దరే ఉంటే డిమాండ్ అలా తీసిన బాగుండేదేమో. బట్ సెకండ్ ప్రియారిటీ కళ్యాణ్ అన్నప్పుడు, 4 ఉన్నప్పుడు ఫస్టే కళ్యాణ్ని తీసేయడం కళ్యాణ్కి నచ్చలేదు. సో కళ్యాణ్ హట్ అవ్వడంలో, కళ్యాణ్ బాధకి, కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్కి మరి జవాబులు కావాలి. బట్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే చేసిందంతా చేసేసి రితు చౌదరి వచ్చి ఏడుస్తుంది. అంటే నేనేం చేయలేదురా, సారీరా, నేను కూడా ఓడిపోయేగా అంటుంది. బట్ అట్లీస్ట్ రీతు చౌదరి గెలిచినా కళ్యాణ్ అంతా ఫీల్ అయ్యేవాడు కాదేమో. బట్ రీతు చౌదరి గెలవలేదు, కళ్యాణ్ గెలవలేదు అనమాట. సో ఇది బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికి తెలియదు అనమాట. సో నెక్స్ట్ ఇమాన్యుల్కి అనమాట. సో శ్రీజ వచ్చింది. ఇమాన్యుల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి మళ్ళీ కెప్టెన్ అవసరం లేదండి. ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు కానీ సాక్రిఫైస్ చేశాడు కదా, ఇంకొక ఛాన్స్ ఇచ్చే మాట. మరి డిమాండ్ పవన్ 2 సార్లు కెప్టెన్ అయినప్పుడు ఇమాన్యుల్ కూడా ఇంకొకసారి కెప్టెన్ అవ్వచ్చు కదా. సో అది కూడా నాకు ఎందుకు అన్ఫేర్ అనిపించింది. బట్ లాస్ట్కి కేవలం భరణి గారి వల్ల రాము రాథోడ్కి బాగా లక్ కలిసి వచ్చి కెప్టెన్ అయ్యాడు అనమాట. సో ఇక్కడ రాముకి లక్ ఫేవర్ చేసింది భరణి గారి రూపంలో, కళ్యాణ్కి వెన్నుపోటు డిమోండ్ రూపంలో, మోసపోయాడు రీతు అండ్ డిమోండ్ రూపంలో. సో ఇట్లా రకరకాలు అవుతున్నాయి. అండ్ ఇదే టాస్క్లో తనూజ సంచాలక్ అనమాట. తనూజ సంచాలక్గా ఉన్నప్పుడు ప్లేయర్స్కి ఎవరికి సపోర్ట్ చేయకూడదు. సంచాలక్గా ఉన్నప్పుడు ఓకే, రూల్స్ చెప్పాలి, అలా ఉండాలి. కానీ లాస్ట్లో రాము రాథోడ్ అండ్ రితు చౌదరి ఇద్దరు ఉన్నప్పుడు కమాన్ రితు, కమాన్ యూ కెన్ అని కంటిన్యూస్గా రీతు అంట సపోర్ట్ చేసింది. సో రీతుతో పాటు రాము కమాన్ అనుంటే బాగుండేదేమో, కానీ రాము పేరు అస్సలు ప్రొనౌన్స్ చేయలేదు, మెన్షన్ చేయకోకుండా ఓన్లీ రీతు అంది. సో అక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే రీతుకి మాత్రమే సపోర్ట్ చేయాలి అని ఉందని. బట్ రీతు తన ఫ్రెండ్ అవ్వచ్చు, బట్ సంచాలక్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఆ క్యాడర్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కామ్గా ఉంటే బాగుండేది. బట్ భరణి గారి మీద కూడా కోపం చూపిస్తుంది, మొహం మార్చుకుని రీతుని ఎందుకు తీస్తారని. బట్ భరణి గారు చేసింది కూడా కరెక్టే. పాపం రాము కూడా ఆడాడు, కష్టపడ్డాడు, చాలా టాస్కుల్లో ఆడుతున్నాడు అండ్ కెప్టెన్ అయ్యాడు. భరణి గారి రూపంలో మన రాము రాథోడ్కి లక్ బాగా కలిసి వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ టు రాము రాథోడ్. అండ్ ఇది ఇలా ఉంచితే మన సంజన గారు ఉన్నారు కదా, ఇంటి దొంగ, బిగ్ బాస్ ఇంటి దొంగ అని ఒక నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఆవిడకి ప్లేయర్ కాదు, ఏం కాదు, కత్తి తోపు కాదు, బిగ్ బాస్ ఇంటి దొంగ. సో ఇంట్లో ఉన్న ఐటమ్స్ని ఫుడ్ మానిటర్ కాకముందేమో నాకు ఫుడ్ ఇవ్వట్లేదు, నేను అడిగితే ఇవ్వట్లేదు అని గొడవ పెట్టుకునేది. ఫుడ్ మానిటర్గా చేసిన తర్వాత ఆవిడ గుడ్డు ఆవిడ తినేసి మిగతా వాళ్ళ గుడ్లన్నీ తినేసింది. అదే మిగతా వాళ్ళు ఎవరైనా ఆవిడ గుడ్డు తినేసి ఉంటే అసలు రచ్చరంబోలో చేసేది ఆవిడ. అలాంటిది 7 eggs తినేసింది స్టోర్ రూమ్కి వెళ్ళి. అది కూడా ప్లాన్ వేసి పకడ్బందీగా ఫ్లోరాతో డీల్ మాట్లాడుకుంది. శ్రీజ నేను రాను అని వెళ్ళిపోయింది. ఫ్లోరా కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఈసారి ఖచ్చితంగా ఆవిడ మాత్రమే ఆవిడ స్వస్త్రాలతో గుడ్లు బట్టల్లో వేసుకుని స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళి, స్టోర్ రూమ్లో 7 eggs కంటిన్యూస్గా 7 eggs. అసలు మనిషి అన్నా వాడు ఎవడైనా ఒకేసారి అన్ని ఎగ్స్ తింటారు, మేబీ జిమ్కి వెళ్ళి వాళ్ళు తింటారేమో. బట్ ఆవిడ కూడా తినేసి అన్ని ఎగ్స్ తినేసి మళ్ళీ నాకేం తెలీదు అన్నట్టుంది. సో మరి బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు నాకేం తెలవట్లా. దొంగతనం జరిగినప్పుడు బోర్డు రావాలి కదా, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు మెడలో వేసుకోవాలి.
ఇది సెకండ్ టైం అనమాట ఈ వీక్లో ఆవిడ దొంగతనం చేయడం. మరి బోర్డు రాలేదు. బిగ్ బాస్ కూడా సంజనాకే ఫేవర్ చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. అండ్ ఆవిడ అయితే దొంగతనాలు చేయడానికే ఉన్నారు. దొంగతనాలు అని కాదు, ఆవిడ టార్గెట్ ఏంటంటే చాలా పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చారు. ఏదో రకంగా 1 hour ఎపిసోడ్లో 25 minutes ఆవిడే ఉండాలి, ఆవిడే కనపడాలి. అది ఏ రకంగా అయినా, అది గేమ్ అయినా లేకపోతే గొడవ అయినా, వేరే వాళ్ళని తిట్టైనా, ఫ్రస్ట్రేట్ అయినా, ఏడ్చైనా, దొంగతనం చేసైనా, అంటే ఒక అటెన్షన్ మొత్తం క్రియేట్ చేసుకుంటుంది ఆవిడ తెలివిగా. సో నేను ఇది చెయ్యాలి, ఇది తప్పు అని తెలిసినా ఇది చేస్తే ఇది ఖచ్చితంగా వాళ్ళు వేస్తారు టీవీలో, దొంగతనం చేస్తే టీవీలో వేస్తారు, చూపిస్తారు. సో జనాలు అందరు చూస్తారు. సో జనాలకి సంజన అనే పేరు వినపడిద్ది, రోజు వినపడిద్ది, కాబట్టి ఓట్లు పడతాయి అనే ప్లాన్తో ఉన్నారు. కానీ మరి నాకైతే మరీ దరిద్రం అనిపిస్తుంది. లైక్ గుడ్డు వేరే వాళ్ళు ఇప్పుడు ఏదైనా బట్టలు దాచిపెట్టండి, గుడ్లు పోనీ తీసుకెళ్ళి పక్కన పెట్టి ఇచ్చేసిన ఫైన్, కానీ తీసుకెళ్ళి మొత్తం తినేసింది. సో అది కొంచెం అన్ఫెయిర్ అనిపిస్తుంది. ఆవిడ ఫుడ్ మానిటర్గానే ఫెయిల్ అయితే, ఆవిడ ఒకవేళ మళ్ళీ కెప్టెన్ అయితే హౌస్ ఎలా ఉంటుందో, హౌస్ హార్మోని ఏమైద్దో బిగ్ బాస్కే తెలియాలి. సో మరి జనాలు ఎందుకు ఆవిడ సేవ్ చేస్తున్నారు తెలీదు. బిగ్ బాస్ టీం కూడా మంచి పిఆర్ వస్తుందని ఉంచుకుంటున్నట్టున్నారు. ఆవిడ దొంగతనాలు మాత్రమే అసలు ఎపిసోడ్ టెలికాస్ట్ చేసే ఎపిసోడ్ అంతా సంజన గారి కోసమే వస్తుంది అనమాట. సో సంజయ్ గారి కోసం మాత్రమే తీసి టెలికాస్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మరి మారితే బాగుంటుంది. సో చూద్దాం. అండ్ రకరకాలుగా అవుతుంది. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు. రాము రాథోడ్ పాపం కెప్టెన్ అయ్యాడు. సో తన మాట చిన్నపిల్లోడు కాబట్టి సో వింటారా లేదా ఆడుకుంటారా, మళ్ళీ దొంగతనాలు అవుతాయా ఏంటి అనేది చూద్దాం. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు ఛానల్. అండ్ చాలా షార్ట్స్ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. సో మీ సపోర్ట్ ఇస్తే నేను చాలా మంచి మంచి వీడియోలతో రోజు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.